రామాయణం ప్రకారం సీతమ్మ తల్లి ఎన్నేళ్ళకి గర్భవతి అయ్యారు? సీతాదేవి లంక నుండి తిరిగి రాగానే అడవులకు పంపారా? రామాయణ కావ్యం త్రేతాయుగ కాలం నాటిలో జరిగిన సంఘటనలని వాల్మీకి చెప్పడం జరిగింది. సీతారాముల వివాహం జరిగే సమయానికి వారి వయసు సీతాదేవికి 18 అని, రామునికి 27 అని తులసీదాస్ రచించిన రామచరిత మానస్లో ఉంది. ఇంకో కథనం ప్రకారం రాముని వయసు 11,000 సంవత్సరాలని రామాయణం ఆధారంగా చెప్పబడి ఉంది. దాని ప్రకారం మొదటి 12 సంవత్సరాలు బాలకాండ అనగా చిన్నపిల్లవాడిగా ఉన్నారు. రామాయణం ప్రకారం వివాహ సమయానికి రామునికి 12 సంవత్సరాలని, సీతమ్మ తల్లికి 6 సంవత్సరాలని ఉంది. ఇక్కడ త్రేతాయుగం కాలమానానికి ప్రస్తుత కాలమానానికి వ్యత్యాసం చాలా ఉంది. 12 ఏళ్లకి రామునికి వివాహం జరిగిందని, సీతమ్మ అమ్మవారు కాపురానికి వచ్చారని, 12 సంవత్సరాలు కలిసి ఉన్నారని, ఆ తర్వాత 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారని, అందులో 13 ఏళ్లు కలిసి జీవించారు. కానీ అప్పటికీ వారికి సంతానం కలగలేదు. సీతాదేవి రావణుని చెరలో 1 సంవత్సర కాలం జరిగింది. ఆ విధంగా 14 సంవత్సరాలు పూర్తయినాయి. రామరావణ యుద్ధం, ఆ తర్వాత రావణ సంహారం జరిగి సీతాదేవి అగ్నిప్రవేశం పూర్తయి తిరిగి అయోధ్యకు వచ్చారు. అనగా రాముని వయసు 12 సంవత్సరాలు, ఇద్దరు కలిసి జీవించింది 12 సంవత్సరాలు, అరణ్యంలో గడిచింది 13 సంవత్సరాలు, 1 సంవత్సరము లంకలో గడిచింది. ఈ విధంగా గడిచాయి. అయోధ్యకు తిరిగి రాగానే రామాయణంలో చెప్పినట్లు వెంటనే సీతాదేవిని రాముడు అడవులకు పంపలేదు. వారి ఇరువురు 9,900 సంవత్సరాలు కలిసి జీవించారు. రామాయణంలో వారు కలిసి ఉన్న కాలంలోని సంఘటనలను వ్యక్తపరచలేదు. సీతాదేవి 9,900 సంవత్సరంలో గర్భం దాల్చడం జరిగింది. కుశలవులకు జన్మనిచ్చి వారికి 12 సంవత్సరాల కాలంలో సీతాదేవి భూగర్భంలో కలిసిపోవడం జరిగిందని పండితులు వెల్లడించడం జరిగినది.